Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. Today టార్గెట్ 30 కెమిస్ట్రీలో చాప్టర్ 3 చూద్దాం నాన్న. అదేంటి నాన్న? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ చాప్టర్ నుండి 3 మార్క్స్ వరకు వస్తాయి నాన్న. మనకు ఈ చాప్టర్ నుండి 3 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది చాప్టర్ చాలా ఈజీ. ఓకే, సో డైరెక్ట్ మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంతకు ముందు నా 2 చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ చూడండి నాన్న. ఎగ్జామ్ లో 100% ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ సార్ వాట్ ఈస్ మెటలర్జీ? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, లోహ సంగ్రహణ శాస్త్రం అంటే ఏంటి నాన్న? మనం మెటల్స్ ను మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫ్రమ్ ద ఓర్స్ నుండి, అంతే. దీన్ని మనం మెటలర్జీ అంటాం. ఏం లేదన్నా, ధాతువుల నుండి మనం లోహాలను సంగ్రహిస్తాం, అందుకే దీన్ని లోహ సంగ్రహణ శాస్త్రం అంటారు. ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్స్. ఓకే, సో మన కామన్ తెలుసు. అంతకుముందు మనము మానవ చరిత్రలో మనం చూసుకుంటే నాన్న, మనకు బ్రాంజ్ ఏజ్ ఉండే అండ్ ఐరన్ ఏజ్ ఉండే, అంటే ఏంటంటే కంచు యుగం ఉండే అండ్ అది లోహయుగం అనేది ఉండే. సో వాట్ ఈస్ ద బ్రాంజ్ అంటే కంచు అనేది ఏంటిది? బ్రాంజ్ అనేది కాపర్ అండ్ టిన్ ప్లస్ అలైన్ అన్న మిశ్రమ లోహం. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటిదంటే బ్రాంజ్ అనేది నాన్న, కంచు అనేది కాపర్ ప్లస్ టిన్ ఒక అలైన్ అన్న మిక్స్డ్ మిశ్రమ లోహం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఏంటిదన్న? బ్రాంజ్ అనేది కాపర్ అండ్ టిన్ యొక్క అలై, అంటే అలై ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఓకేనా? ఇంకోటి మామూలుగా సాధారణంగా మనకు భూమి పైన అతి సాధారణ మెటీరియల్, అతి జనరల్ మెటీరియల్ ఏంటిదంటే అన్న అల్యూమినియం. సో ఇంపార్టెంట్ వర్డ్. జనరల్ గా మెటీరియల్ ఏముంటుంది అన్న? అల్యూమినియం. అయితే అల్యూమినియం మెటల్ అనేది మనకు డిఫరెంట్ ఓర్స్ నుంచి అనేది లభిస్తుంది. సో ప్రతి ఒక్క ఓర్స్ నుండి మనము అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయం. ఎక్కువ శాతం ఈజీగా ఎక్కువ అల్యూమినియం ఉన్నటువంటి ఓర్స్ నుంచి మాత్రమే మనం అది ఏం చేస్తాం? మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్ ఉన్నది కదా, బాక్సైట్ లో దగ్గర 50 to 70% మనకు అల్యూమినియం ఉంటుంది. అందుకే మనం బాక్సైట్ నుంచి మనం అల్యూమినియం అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఇక్కడ చూద్దాం నాన్న, కొన్ని రకాలమైన ఓర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫార్ములాస్ ఉన్నాయి, దాని నుంచి మనకు వచ్చే మెటల్స్ ఉన్నాయి నాన్న. ఖచ్చితంగా ఈ టేబుల్ నుంచి మనకు 2 మార్క్స్ వస్తాయి నాన్న. మీకు ఈ ఫార్ములాలు ఎలా గుర్తించుకోవాలో, అసలు ఎగ్జామ్ లో మనకు ఈ టేబుల్ నుంచి మనకు ఏ విధంగా వస్తుందో అనేది చూద్దాం. ఈ టేబుల్ నేర్చుకుంటే మనకు 2 మార్క్స్ నాన్న. ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, పాలిసెట్ సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ లో చూసుకోండి, ఈ టేబుల్ నుంచి మనకు 2 మార్క్స్ వచ్చినాయి. ఓకే, చూద్దాం. అసలు ఫస్ట్ ఓర్ అంటే అసలు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందో తెలిస్తే మీకు ఆన్సర్ ఈజీగా మీరు దాన్ని గుర్తించుకుంటారు. ఈజీగా టేబుల్ ని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఆన్సర్ వచ్చేసేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనేట్ సంబంధించిన ఓర్స్ ఏంటి అని అంటున్నాడు. క్రింది వాన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కార్బోనేట్స్ ఓర్స్ అంటాడు. ఏంటి నన్ను ఒకసారి చూడండి. మ్యాగ్నసైట్ లో మనకు కార్బోనేట్ ఉన్నది అండ్ లైమ్ స్టోన్ లో మనకు కార్బోనేట్ ఉన్నది కదా. చాలా ఇంపార్టెంట్ చూడండి అన్న. కార్బోనేట్ సంబంధించిన ఓర్స్ ఏంటి నాన్న? మ్యాగ్నసైట్ ఫార్ములా MgCO3, లైమ్ స్టోన్ ఫార్ములా కాల్షియం కార్బోనేట్. మనకి ఇలా వచ్చేది మెగ్నీషియం అండ్ కాల్షియం, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లోరిన్ సంబంధించిన ఓర్స్ ఏంటి నాన్న? రాక్ సాల్ట్, హార్న్ సిల్వర్. ఓకేనా? రాక్ సాల్ట్ అండ్ హార్న్ సిల్వర్. రాక్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, మనం సాధారణ వాడే సాల్ట్, అండ్ హార్న్ సిల్వర్ అంటే సిల్వర్ క్లోరైడ్. దాని నుంచి వచ్చే మెటల్స్ కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాటి యొక్క ఓర్స్ గుర్తుంచుకోవాలి, ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి అండ్ మెటల్స్ గుర్తుంచుకోవాలి. నేను ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారని చెప్తున్నా. ఆల్రెడీ ఈ టేబుల్ మీ యొక్క టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటది, బట్ నేను కొంచెం మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మాత్రం చెప్తున్నా. ఓకేనా? ఫస్ట్ ఏమడుతున్నా? కార్బోనేట్ సంబంధించిన ఓర్స్ ఏంటి నాన్న? మ్యాగ్నసైట్ అండ్ లైమ్ స్టోన్. నెక్స్ట్ వన్ క్లోరిన్ సంబంధించిన ఓర్స్ ఏంటి నాన్న? రాక్ సాల్ట్ అండ్ హార్న్ సల్ఫేట్. బట్ ఇంచులో వచ్చే మాత్రం మెటల్స్ మాత్రం సోడియం అండ్
సిల్వర్. నెక్స్ట్ సల్ఫర్ సంబంధించిన ఓర్స్ ఏదైనా, సల్ఫర్ అంటే ఏంటన్నా జింక్ సల్ఫర్, సినబార్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, అండ్ జెలీనా అండ్ కాపర్ ఐరన్ పైరైడ్స్ గెలీనా. ఓకేనా, చూడండి సల్ఫేట్ సంబంధించిన ఓర్స్ ఏంటి నాన్న, జింక్ బ్లెండ్, సినబార్, గిలీనా అండ్ కాపర్ ఐరన్ పైరైసైడ్. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, దాని నుంచి వచ్చే మెటల్స్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంటే ఆక్సినేట్ సంబంధించిన ఏంటి నాన్న, జింకైట్, జెడెన్ఓ మెటల్ జింకు, పైరోలుసైట్, మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ మ్యాంగనీస్. నెక్స్ట్ హెమటైట్, Fe2O3 ఐరన్, మ్యాగ్నెటైట్ Fe3O4 ఐరన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, వాటర్ సంబంధించింది ఏంటిది, బాక్సైట్ Al2O3 2H2O అల్యూమినియం తీస్తాం, జిప్సమ్ కాల్షియం సల్ఫైడ్ 2H2O కాల్షియం, ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫైడ్ ప్లస్ 7H2O మెగ్నీషియం, కార్నలైట్ KCl మెగ్నీషియం 6H2O మెగ్నీషియం. ఓకేనా, ఈ విధంగా ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఇంకే విధంగా ఇవ్వచ్చు నాన్న, మెగ్నీషియం సంబంధించిన ఓర్స్ ఏంటి కింది వాళ్ళు అంటున్నా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ మెగ్నీషియం ఓర్స్ ఏంటి నాన్న, ఒకటి ఇక్కడ ఏమున్నది మ్యాగ్నసైట్ ఉన్నది, ఇంకెక్కడ ఉన్నది ఎంజీ చూడండి మ్యాగ్నసైట్ ఉన్నది అండ్ ఎప్సమ్ సాల్ట్ ఉన్నది. ఓకేనా, మెగ్నీషియం మెటల్ సంబంధించిన ఓర్స్ ఏంటి నాన్న, మ్యాగ్నసైట్ అండ్ ఎప్సమ్ సాల్ట్. ఓకేనా, ఇంకేమున్నది కాల్షియం సంబంధించిన ఏంటి నాన్న, ఒకటి లైమ్ స్టోన్ అండ్ ఆల్సో జిప్సమ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి నాన్న వెరీ ఇంపార్టెంట్ అంటే మ్యాంగనీస్ మాత్రం ఒకే ఒకటి ఉన్నది ఏంటిదన్నా, పైరోలుసైట్ అనేది మ్యాంగనీస్ సంబంధించినది ఓర్న్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దామా, ఐరన్ సంబంధించిన ఓర్స్ ఏమన్నా ఉన్నాయన్నా, ఉన్నాయి ఏంటినన్నా, హెమటైట్ Fe2O3 హెమటైట్ అండ్ మ్యాగ్నెటైట్ Fe2O3 Fe3O4. సో ఈ విధంగా మీరు డివైడ్ చేస్తూ మ్యాగ్నెస్ ఏంటిది, కాల్షియం ఏంటిది, మ్యాంగనీస్ ఏంటిది, సో ఓర్స్ కార్బోనేట్స్ ఓర్స్ కానీ సల్ఫర్ ఓర్స్ కానీ వాటర్ సంబంధించిన ఓర్స్ కానీ, సో ఇలా మీరు డివైడ్ చేసి చదువుకుంటే ఈ టేబుల్ నుండి మనకు 2 మార్క్స్ వస్తాయి నాన్న. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. సో మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ చూద్దాం నాన్న. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ చూడే ముందు మనం కొన్ని లోహాలు కొన్ని మెటల్స్ మనకు హై రియాక్టివిటీ ఉంటాయి, కొన్ని మోడరేట్ ఉంటాయి, కొన్ని లో రియాక్టివిటీ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ అన్న, హై రియాక్టివిటీ మెటల్స్ ఏంటి అనేది ఎగ్జామ్ లో మనకు ఇచ్చే క్వశ్చన్ అన్న. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. సో ఎక్కువ దేనికున్న పొటాషియం, తర్వాత సోడియం, తర్వాత కాల్షియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, వీటికి మనకు హై రియాక్టివిటీ ఉంటది. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్ నాన్న. ఓకేనా, ఎక్కువ నుంచి తక్కువకు. నెక్స్ట్ ఏంటి నాన్న, మోడరేట్ ఏంటి నాన్న, జింకు, ఐరన్, లెడ్ అండ్ కాపర్. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. హై రియాక్టివిటీ మెటల్స్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. మోడరేట్ అయిన జింకు, ఐరన్, లెడ్, కాపర్. అండ్ వెరీ ఇంపార్టెంట్ లో రియాక్టివిటీ మెటల్స్ ఏంటంటే సిల్వర్ అండ్ ఆరం. ఆరం ఫార్ములా చూడండి, AU ఆరం. ఓకేనా, సో మరి ఇవి హై రియాక్టివిటీ ఉన్నది కాబట్టి మనకు ఇవి ఫ్రీ స్టేట్ ఇవి ఉండలేవు. అంటే మన ఎర్త్ మీద ఇవన్నీ ఫ్రీ స్టేట్ గా ఉండలేవు. ఇంకోటి అంటే ఈ ఉండేసిన జింక్ కానీ ఐరన్ కానీ లెడ్ అండ్ కాపర్ ఇవన్నీ ఆక్సైడ్ రూపంలో, కార్బోనేట్ రూపంలో లేదా సల్ఫైడ్ అనేది ఓర్స్ రూపంలో ఉంటాయి కదా. సో ఇవంటే ఎక్కువగా రియాక్టివిటీ ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రీ స్టేట్ గా ఉండవు. బట్ వీటి యొక్క రియాక్టివిటీ మోడరేట్ గా ఉంటాయి కాబట్టి ఇవి ఆక్సైడ్ రూపంలో ఆర్ కార్బనేట్ రూపంలో ఆర్ సల్ఫైడ్ ఓర్స్ రూపంలో ఉంటాయి కదా. ఇవేంటినన్నా సిల్వర్ అండ్ ఆరం, ఇవి లో రియాక్టివిటీ అనేది కలిగి ఉండడం వల్ల ఇవి మనకు విరివిగా దొరుకుతుంది. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్, సో అంతేకాకుండా మనకు కొన్ని రకాలమైనటువంటి అంటే ఫర్ సపోజ్
సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసినామా. సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి నాన్న? ఏంటి? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ఫ్లోరియం. సో ఇవన్నీ సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 16th గ్రూప్ ఎలిమెంట్. ఇవి అన్నిటిని మనం చాల్కోజన్స్ అంటాం. అంటే ఏంటి చాల్కోస్ అంటే ఏంటిదన్నా? చాల్క్ అంటే ఏంటిది? ఇవన్నీ ధాతువు అంటాం. ఓకేనా? సో దీని నుంచి మనం తీసుకుంటాం అంటే చాల్కోజన్స్ అని అంటాం. సో గుర్తుంచుకోండి, చాల్కోజన్స్ గ్రూప్ ఏంటిదన్నా? సిక్స్త్ గ్రూప్. సో ఎక్స్ట్రాక్షన్స్ ఆఫ్ మెటల్స్ చూద్దాం. అసలు మనకు టాపిక్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ లో ఏమన్నా హై రియాక్టివిటీ చూడాలి, మోడరేట్ చూడాలి, లో రియాక్టివిటీ చూడాలి. ఇంకొకటి ఏంటి? చాల్కోజన్ గ్రూప్స్ ఏంటిదన్నా? సిక్స్త్ గ్రూప్ మెటల్స్. ఇది ఒకటి చూడాలి. నెక్స్ట్ అసలు మనకు టాపిక్ ఏంటిదని ఇంపార్టెంట్. మన క్వశ్చన్స్ ఎక్కడ నుండి ఫార్మ్ అవుతారంటే ఇంకొకటి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. అసలు ఒక మెటల్ మనం ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే మనకు 3 టైప్స్ ఉంటది. అదేంటన్నా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్స్. నాన్న ఫస్ట్ ఏం చేస్తానా, మనం ఏదైనా ఓర్స్ ను బయటికి తీసినప్పుడు దాన్ని ఏం చేయాలి? డ్రెస్సింగ్ చేయాలి. అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్స్. ఓకే, దాన్ని మొత్తం ఏం చేసినామన్నా? నీట్గా మనం తుడిచినాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ఓర్స్ నుండి మెటల్ ను తీయాలి. దాన్ని మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. సో ఆ తర్వాత మనం ఆ తీసిన మెటల్ ను ఏం చేస్తామన్నా? ప్యూరిఫైయింగ్ చేస్తాం. కాబట్టి ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్. సింపుల్. ఫస్ట్ ఓర్స్ ను తీస్తాం నాన్న. తీసి దాన్ని ఏం చేస్తాం? డ్రెస్సింగ్ చేస్తాం. డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఓర్స్ నుండి మెటల్ ను ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఆ వచ్చినటువంటి ఆ మెటల్ ఏం చేస్తాం? ప్యూరిఫై చేస్తాం. ఇది అంతే. సో మనం ఇది కూడా ఎగ్జామ్ లో రా. సార్ మరి ఏ సార్ ఎగ్జామ్ లో వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్స్ అనేది చూద్దాం. ఇందులో మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతూ చేస్తారు. అసలు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్స్. సార్ అసలు మనం తీసినటువంటి ఓర్స్ ను ఎందుకు సార్ మనము డ్రెస్సింగ్ చేయాలి? మనకు సమ్ ఇంప్యూరిటీస్ లైక్ క్లే గానీ శాండ్స్ గానీ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక ఊరును బయటికి తీసినప్పుడు దాని కొంచెం ఇసుక గాని మట్టి లాంటివి ఉంటే చూసిన దీన్నే మనం గ్యాంగ్ అంటాం. నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటన్నా గ్యాంగ్. గ్యాంగ్ అంటే ఏంటన్నా? ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ ఏంటి? లైక్ శాండ్ గానీ క్లే గానీ మట్టి ఉంటాయి. దీన్ని మనం గ్యాంగ్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. గ్యాంగ్ అంటే ఏంటిదన్నా? ఇంప్యూరిటీస్. ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఓకే, సో మరి దీన్ని మనం ఏం చేయాలని? క్లీన్ చేయాలి. సో మనము డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్స్ లో మనకు 4 టైప్స్ లో మనం దాన్ని క్లీన్ చేస్తాం. వీటిని గుర్తించుకోవాలి. మనం ఓర్స్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు మనం ఒక 4 టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. అదేంటిదన్నా? హ్యాండ్ పికింగ్ ఒకటి, వాషింగ్ ఒకటి, ఫ్రోత్ ఫ్లోటేషన్ ఒకటి, మ్యాగ్నెటిక్ సపరేషన్ ఒకటి. ఏం లేదన్నా, ఫస్ట్ ఒక ఓర్ను బయటికి తీస్తాం. దాన్ని ఒక రంగు, దానికి మట్టి మనం కొన్ని చేతితో కూడా మనం వేరు చేయొచ్చు. సో చేతితో మన హ్యాండ్ తో సపరేట్ చేసేదాన్ని హ్యాండ్ పికింగ్ అంటాం. నెక్స్ట్ నీటితో ఓర్స్ ను వాష్ చేస్తే వాషింగ్ అంటాం. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ లో వచ్చేది ఏంటిదన్నా? ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఏంటన్నా? ప్లవన ప్రక్రియ. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ చూసినావా? ఇది మనం సల్ఫైడ్స్ ఓర్ ను క్లీన్ చేయడానికి యూజ్ చేసే ఏంటిదన్నా? ఫ్రోత్ ఫ్లోటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో వచ్చే పాయింట్ ఏంటన్నా? ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే ఈ పద్ధతిని మనం సల్ఫైడ్స్ ఓర్స్ ను క్లీన్ చేయడానికి యూజ్ చేసేది ఏంటన్నా? ఫ్రోత్ ఫ్లోటేషన్. నెక్స్ట్ ఏంటిదన్నా? మ్యాగ్నెటిక్ సపరేషన్. ఏం లేదన్నా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ను మనం 4 టైప్స్ లో మనం వాష్ చేస్తాం. ఏంటిదన్నా? ఒకటి ఏంటంటే హ్యాండ్ పికింగ్, నెక్స్ట్ ది వాషింగ్, నెక్స్ట్ ఫ్రోత్ ఫ్లోటేషన్, అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ సపరేషన్. ఇందులో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటన్నా? ఫ్రోత్ ఫ్లోటేషన్. అంటే ఏంటిదన్నా? కేవలం సల్ఫైడ్స్ ఓర్ ను క్లీన్ చేయడానికి మనం యూజ్ చేసేది ఫ్రోత్ ఫ్లోటేషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. ఏం చేసినాం నాన్న? మనం ఓర్స్ ను బయటికి తీసి దాన్ని మనం ప్యూరిఫై చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ మెటల్ ను బయటికి తీయాలి. అదేంటి నాన్న? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. సో
ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్ అనేది మనం పార్ట్ 2 లో చూద్దాం నాన్న. ఓకేనా? లేకపోతే మనకు వీడియో అనేది చాలా చాలా లెంతీ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మాత్రం ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ మనం పార్ట్ 2 లో కలుద్దాం. జై హింద్.